పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ వైస్ చైర్పర్సన్ జయప్రకాష్ నారాయణపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీపై, నేతలపైన, కౌన్సిలర్లపైన ప్రముఖ వార్తాపత్రికలో అవాస్తవాలను ప్రచురించి అప్రతిష్ట పాలు చేసే విధంగా రాయడం అమానుషమన్నారు. మున్సిపల్ కార్యాలయంకు వచ్చి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని హెచ్చరించారు. ఒక దినపత్రికలో అవిశ్వాసం చూస్తని ఒక మ్యాటర్ అవగాహన రాహిత్యంగా ఒక మ్యాటర్ రాశారు. అది ఎవరు ఇచ్చారో కానీ ఆ పత్రిక వాళ్ళకు కూడా తెలియవాలి. ఇంకెందుకనో లేకుండా చెప్తానే మ్యాటర్ రాసినట్టుగా కనిపిస్తుంది. 24వ తారీఖున మా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో 18 మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 18 మంది కౌన్సిలర్తో సంతకాలు ప్రెస్ సమక్షంలోని, మీడియా సమక్షంలోని కమిషనర్ ఎదురు సంతకాలు పెట్టి స్వయంగా జాయింట్ కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. కొంతమంది దొంగ సంతకాలు పెట్టారు, ఫోర్జరీ సంతకాలు పెట్టారు అని తప్పుడు ప్రచారాలు కూడా ఇవాళ వాట్సాప్లోనే, ఫేస్బుక్లోనే పెడుతున్నారు. ఎవరు దొంగ సంతకం పెట్టారు, ఎక్కడ పెట్టారు నిరూపించవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉన్నది. రాజకీయాలు అందరం చేస్తాం. చేసేటప్పుడు అందులో ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత న్యాయంగా ఉన్నాము అనేది కూడా మనం ఆలోచించవలసిన విషయం ఉంది. మాట్లాడేశాం కదా, ఆ మాటకి ఎంతవరకు మనం ముందుకు సాగుతాం అనేది కూడా మనం అందరూ గ్రహించాలి. విశ్వాసం అని మీరు అన్నారు. ఇవాళ ఇక్కడ మా గౌరవ శాసనసభ్యుల మీద విశ్వాసం ఉంది కాబట్టే మా దగ్గర ఉన్న కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము టూర్లు రన్ చేయలేదు, ఒక క్యాంపులు రన్ చేయలేదు, ఎవరింటి దగ్గర కాపలాగా పెట్టలేదు, ఒకరి సెల్లో ఒకరి దగ్గర దాయలేదు, ఫ్రీడమ్గా మేము విడిచిపెట్టాం. ఎందుకని విడిచిపెట్టాం? మా నాయకుడి మీద మాకు విశ్వాసం, మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉండబట్టి. ఈరోజు ఏ కౌన్సిల్